లక్షణంగా నాకు కొడుకుని వచ్చిందా అది నీ బాధ్యత. నీ మీద నమ్మకం పెట్టుకున్నా. ఇంతకుముందు మా వాళ్ళు వచ్చారు, నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి నమ్మకం ప్రతి పని చేసేటప్పుడు అమ్మ బాగానే తలుచుకుంటాను. నువ్వు పని చేయాలన్నా ఇంకా నాకు ఫస్ట్ ఇంకా పాప పుట్టింది, లక్షణంగా డెలివరీ అయినాను, నార్మల్ డెలివరీ. సెకండ్ టైం ఇంక ఈసారి నాకు లక్షణం కొడుకుని ఇచ్చి జాబ్ వస్తే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని నా శక్తి వరకు పెట్టుకుంటాను. నాకు శక్తి వరకు ఇస్తాను. ఇప్పుడు మీరు నా కొడుకు ఇచ్చిపోయినా నా మొక్కు చెల్లించుకున్నాను నేను. లేదు నేను చేసుకోవద్దా కొడలుగా? హెల్త్ బాగాలేదు, ఫీవర్ వస్తాను, జ్వరం వస్తుందంటమ్మా. అప్పుడు ఏదో చూసి భయపడతాను. ఇప్పుడు బాగుందని వచ్చినాం, మళ్ళీ జరిగిందా? ఖర్చు పెట్టినా ₹1,00,000 వాళ్ళు వచ్చింది ఫస్ట్ వీటి సంతానమయ్య మేకపోతే నిడిపింటే ఆయమ్మ మొక్కుబడి ₹100 కట్టింది, అన్ని తీర్చినాము. ఇంకా 2 మొక్కుబడులు వేరే నా మీద ఉన్నాయి. అవి 2 పండ్లు నిదానంగా ఉండే ముగిస్తే 2 పండ్లు ఎక్కి మొక్కుబడి తెంచుకోవాలి. నేను చేయించిన బిడ్డకి పేరు పెట్టి నీకోసమే మేము ఇంత ఉన్నా కూడా 9 నెలలు కాసినాము. వాళ్ళ ఇంటికి అట్లే ఉన్నాయి, అంతా నీ కోసమే కాసినాము. నీ పేరే పెట్టి ముందర పోవాల. మేము ముత్యాలమ్మ పేరు పెట్టాలని కాసుకోండి. మళ్ళా ఇది పిల్లలు ముత్యాల జెర్సీ అని అంటారు, జెర్సీ ముత్యాల జెర్సీ అనుకుంటారు. పెట్టిస్తే పెట్టుకుంటారు. ఇడిసిండ్లే నీ పేరు చదువు కావాలా నీ ఇష్టం, నీ బిడ్డ. అన్ని మేలేండాయి, ఇంక 2 ఉన్నాయి. ఈ బిడ్డది ఫస్ట్ వరకు వచ్చిందరా బిడ్డనిచ్చినావు. నేనేదో కోర్టు కేసు వచ్చింది, అది కొంచెం అయింది. ఇంకేదో నా సొంతము నా కాంట్రాక్ట్ పనికి కొంచెం దావ చేసిన బిల్లులది ఆయనకి ఫస్ట్ కనపడిచింది, మళ్ళీ కనపడలేదు. అది నువ్వే చూస్తాను, నువ్వే ఒప్పుకోండావో. నేను నా జవాబుదారి ఏం రాదు, బాగుంటుంది పోనీ అంతే. రాలేదు, ఇప్పటికి లేదు. రాకూడదు చెప్పండి.